బాబాయ్ నమస్తే, మీ పేరు బాబాయ్? నా పేరు ప్రసాద్ అండి. బాబాయ్ ఏం చేస్తారు? డాబగొడ్ల సెంటర్లో నిమ్మకాయలు అమ్ముతాను. ఏంటి బాబాయ్, గత 5 ఏళ్ల పాలనకి ఇప్పుడు జరుగుతున్న 2 సంవత్సరాల పాలనకి మీరు తేడా ఏం గమనించారు అసలు? తేడా జగన్ బాబుకే తెలియాలండి. ఇప్పుడు అసెంబ్లీలో ఫ్లోర్ లీడరు బొత్స సత్యనారాయణ, ఆయనకి తెలియాలి. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసుండే అలా చేస్తూ ఉంటారు. ఆ బొత్స ఆయనకేమో తెలుగు రాదు, ఆయన అంతా హిందీలో చెప్తూ ఉంటాడు. మొన్న అసెంబ్లీలో చూసాంగా ఏం మాట్లాడుతున్నాడు ఆయన, అర్థం కాని మాటలన్నీ మాట్లాడతాడు. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్కి గత 5 ఏళ్ల పాలన చేసినోడికి ఎవరికైనా మ్యాక్సిమం 25 వస్తుంది, 25 సీట్లు వస్తాయి. అసమంటి ఎందుకు రాలేదు, బోర్లు ఎందుకు పడిపోయాడు ఆయన? 11 సీట్లతో 11లో కూడా ఆయన ఉన్నాడు. ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఇప్పుడు జరుగుతున్న చంద్రబాబు పాలనకి. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్లో గట్టి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలించారో, ఎలా సుపరిపాలన అందించారో ప్రజలందరికీ తెలుసు. అందుకే స్థానిక ఎలక్షన్స్లో చంద్రబాబు గట్టి బుద్ధి చెప్తారని చెప్పి అంటున్నారు. బాబాయ్ ఏంటి బాబాయ్? ఏమండి, ఈరోజు బీసీలకి న్యాయం చేశాడండి. విలేజీలకు వచ్చేసరికి 34, సిటీలకు వచ్చేసరికి 35%, 33% రిజర్వేషన్. ఇవాళ బీసీలను కలుపుకుందామని జగన్మోహన్ రెడ్డి ఒక ఎత్తుగడ వేసాడు. ఆ ఎత్తుగడ పారలేదు. పారపోయేసరికి బొత్సగాడిని వదిలాడు. వీడికేమో సరిగ్గా మాట్లాడటం రాదు బొత్సాకి. ఏమండి, ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు, గత 5 ఏళ్ల పాలన చేశాను, 11 సీట్లు ఇచ్చారు, రేపు 11 కూడా ఇస్తారా ఇవ్వరా అనే డౌట్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు ఏదన్నా చెప్తే చేస్తాడు. ఇప్పుడు 2029లో కూడా చంద్రబాబు గెలుస్తున్నాడు, టీడీపీ గవర్నమెంట్ వస్తుంది, ఇక్కడ మా ఎమ్మెల్యే బోండమ్మ గెలుస్తున్నాడు. అంటే ఆయన మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎలక్షన్స్లో చంద్రబాబుకు గట్టి బుద్ధి చెప్తారు ప్రజలంతా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది కాబట్టి అంటున్నారు. అవన్నీ ఏం లేదండి, గోడకు పిడక కొట్టినట్టు మాట్లాడతాడు ఆయన. పిడక ఎండిపోతేనే పొయ్యిలో పెడతారు, ఎండకుండా పెట్టరు. ఆయన పిడక కొట్టినట్టు మాట్లాడతాడు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాటలన్నీ ఏంటంటే, నెక్స్ట్ 29లో గవర్నమెంట్ నాదే, జనం నా వెనకాలన్నారు, ఏదో పీకేస్తాను లాగేస్తాను, ఒక చెంచా కూడా చేయలేడు ఆయన ఏంటంటే బట్టలను నొక్కుతాడు ఫామ్ హౌస్లో కూర్చొని. ఏమన్నా అంటే వాళ్ళకేసా వీళ్ళకేసాను అంటాడు. ప్రతిపక్ష నాయకుడిగా రా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటేనే కదా. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఒప్పు చేస్తున్నారు, అసెంబ్లీకి రా. అంటే జగన్ కంటే చంద్రబాబు 3 పథకాలు ఇస్తా అన్నాడు, కాకపోతే కానీ మోసం చేశాడు ప్రజల్లో. అందుకే దీని పరంగా చర్చ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ల పాలనకి, చంద్రబాబు 2 సంవత్సరాల పాలనకి అని చెప్పి అంటున్నారు బాబాయ్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో చర్చ మొదలైంది అంట, నిజమేనా? గెలుపు గురించి చర్చ ఎవరింట్లో? జగన్ గారి ఇంట్లోనా? అంటే ప్రజలందరూ అనుకుంటున్నారు జగన్ గెలిస్తే. ఏ ఇంట్లో కూడా అనుకోవట్లా. ఇప్పుడు ఆయన అపోహ. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆయన నీడని చూస్తే ఆయన నా వెనకాల లక్షల మంది, 5 కోట్ల మంది నా వెనకాల ఉన్నారనుకుంటాడు. 5 కోట్లలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన అనుకుంటాం ఏంటండి, అవి పిచ్చి ఆలోచనలు. ప్రజలకు న్యాయం చేసేవాడు ప్రతిపక్ష నాయకుడు అయితే నీకు హోదా ఇవ్వలేదనుకో, రా ఎమ్మెల్యేగా, నీకు అడిగేకుంది. నీ 11 మంది 10 మంది వచ్చి మాట్లాడుతున్నారు కదా, నువ్వు కూడా రా అసెంబ్లీకి. 2 లక్షల జీతం తీసుకుంటున్నావే, ఆ మాత్రం చేయలేవా? వచ్చి ప్రజలకు అడుగు, నిలదీసి అడుగు. ఇది తప్పు అండి చంద్రబాబు గారు, ఇది తప్పు. దీన్ని నేను పట్టుకుంటున్నాను, ఇది ఏజెండా, నాకు మీరు అది చేయాలి అని నువ్వు అడుగుతున్నావా నిలదీసి? నాకు ఎక్కడ చూసినా సరే మట్టి మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, అధిక ధరలు, పీపీఏలు, ప్రభుత్వ ఆస్తులు మొత్తం పప్పు బెల్లంలా కట్టబెడతాం, పంచి పెడతాం అని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి బాబాయ్ అసలు? ఏమండి, ఆయన అయ్యంలో రేట్లు పెరగలేదంటున్నారు. నేను అమ్ముకునేది నిమ్మకాయలు, 200 రూపాయలు కేజీ టమాటా అమ్మింది. ఓన్లీ టమాటా 200 రూపాయలు కేజీ అమ్మితే మేము లైన్లో నుంచొని కొనుక్కున్నాము ఆయన అయ్యంలోనే. ఆయన ఏంటో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక పెరిగిపోతున్నాయి అన్నాను. ఏఎంలో ఏం పెరిగినాయి? ఉత్తి టమాటా, నేలకేసి కొట్టిన టమాటా, తొక్కేసిన టమాటా 200 కేజీకి కొన్నాం. ఏం పెరగలేదండి ఆయన అయ్యంలో. ఆయన ఏదో పలకిళ్ళు మోసాను, అది చేశాను, ప్రజలు చూడరంటే మనం చూశారు కదా ప్రజలు. ఇప్పుడు ఏదైనా వన్స్ అఫర్ గేమ్ అండి, ఒకసారే చూస్తారు.
ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెచ్చోళ్ళేం కాదు, రుస్సు లాంటి వాడిని మట్టి కరిపిచ్చేస్తారు. ఇక్కడ స్థానిక ఎలక్షన్స్ కూడా రాబోతున్నవి. మన వైసీపీ నాయకులంతా సిద్ధంగా ఉండండి, ఎందుకంటే అధికారంలో చంద్రబాబు నాయుడు ఏం చేయడానికి దిగజారిపోతాడు, అందరూ సిద్ధంగా ఉండి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన యుద్ధానికి సిద్ధంగా అంటాడు. పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధానికి సిద్ధంగా ఆయన పాకిస్తాన్ కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? పాకిస్తాను. ఇండియాని ఏమంటారు వాళ్ళు? ఎప్పుడు చూసినా సిద్ధంగా అండి యుద్ధం అంటారు. మొన్న పెట్టారుగా కుంకుమ బొట్టు పెట్టారు పాకిస్తాన్ వాళ్ళకి, ఈయనకి కూడా కుంకుమ బొట్టు పెట్టారు. ఆ కుంకుమ బొట్టు అంటే 11 సీట్లు, 11లో నువ్వు ఉన్నావు. నువ్వు లేకుండా ఉంటే బాగుండు, 11లో కూడా నువ్వు ఉన్నావాయే. నువ్వు రా, ప్రజలకు మంచి చేసి కూడా అసెంబ్లీకి వచ్చి నిలదీసి అడుగు. ఇటు మనకి వాటర్ లేదో, లేకపోతే మెగా డిఎస్ఏ ఏదో ఒకటి నుంచోబెట్టి అడుగు, ప్రజలకు తెలియాలి కదా. నువ్వేమో ఫామ్ హౌస్లో కూర్చొని దొడ్లో కూర్చొని అది పీకేస్తాను ఇది పీకేస్తాను కళ్ళ వచ్చేసింది నాకు 5 కోట్ల మంది ఓటేసినట్టు. ఆయన వేసుకోడు, ఆయన ఓటేసుకోడు ఫ్యాన్కి, 5 కోట్ల మంది మట్టుకు వేస్తారు ఆయనకి. అంటే ఇంకో సంవత్సరంలో జగన్మోహన్ పాదయాత్ర కూడా ఉంటుంది, అందరూ సిద్ధంగా అని చెప్పి అంటున్నారు యుద్ధం చేయడానికి. ఏదైనా పాదయాత్ర బొగ్గలకి వెళ్తే ఇప్పుడు గెలుచుకునేటట్టు ఎవరు లేరండి, సిరుముద్దులకు ఎవరు లేరు. ఈరోజు అందరూ తెలుగు మిరిపారు. ఆ పిచ్చి టైంలో ముద్దులు పెట్టాడు, బాగా చూశాడు, ఇప్పుడు ఎక్కడ చూస్తాడు? ఇది పిచ్చి టైం కాదుగా, అందరూ తెలుగు మీరిపోయారు. ఇప్పుడు ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అనుకుంటున్నాడు, పగటకళ్ళకి అంటున్నాడు వచ్చేస్తుంది నా గవర్నమెంట్ అని. ముందు ప్రతిపక్ష నాయకుడు హోదా తెచ్చుకో. రేపు 29లో వచ్చే ఎలక్షన్కి ప్రతిపక్ష హోదా తెచ్చుకో. ప్రతిపక్ష హోదా కాదు, ఈసారి 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసినా మా విజయాన్ని కూడా ఆపలేరు, వైసీపీ 8% విజయం సాధిస్తుంది అంటున్నారు. ఏం సాధిస్తుందండి వైసీపీ పార్టీ? వాళ్ళ నాన్నగారు కూడా 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ఆయన 10 ఏళ్ళ ముఖ్యమంత్రి చేశాడు. ఈయన ఏం చేస్తాడు? ఏం బిగుతాడంటే స్విచ్చులు నొక్కుతాడు, స్విచ్ బోర్డులు. ఆయన ఏం చేయడండి. ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పలేము. ఆయన 5 ఏళ్ళు పాలన చేశాడు, ఈ 2 ఏళ్ల పాలన చూశాడు, అది చేశాడు, ఇది చూశాడు. వీళ్ళేంటి మించిపోయారు. వీళ్ళు ప్రతి దాంట్లో కూడా మనకలా స్విచ్చులు లేవు, బొచ్చులు లేవు, వీళ్ళు చేసేస్తున్నారు, స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. చంద్రబాబు కూడా ఇంత గొప్పగా చేస్తాడని నేను కూడా కళ్ళ ఊహించలా. 4వ ముఖ్యమంత్రి 3 సార్లు చేసిందేమో డేలా పడిపోయి చేసేవాడు, నీరసంగా చేద్దాంలే చూద్దాంలే అనుకున్నాడు. ఇప్పుడు ఏమీ లేదు, చంద్రబాబు వయసు కుర్రోడు అయిపోయాడండి, 60లో 20 వచ్చేసింది. స్పీడు పరిగెడుతున్నాడు. ఎంత స్పీడ్ అంటే ఇవాళ ఇది చెయ్యాలి అనుకుంటే అది చేయిస్తున్నాడు. పోలారానికి డేట్ ఇచ్చేశాడు, మన చూస్తేనేమో ఎయిర్పోర్ట్కి డేట్ ఇచ్చేశాడు, చేసేసాడు. నరేంద్ర మోడీ వస్తున్నాడు అన్నాడు, ఆయన ప్రధాని ఎంత చక్కగా ప్రేమిస్తున్నాడు, ఎంత చక్కగా నిధులు వేస్తున్నాడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఒక్కసారన్నా నిధులు తెచ్చావా? అదే ప్రధాని. అదేంటి బాబా, ఇక్కడ రాష్ట్రం డెవలప్మెంట్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి దయ వల్లే అంటున్నారు కదా. మరి ఏం డెవలప్ అయిందండి? ఒక ఇటుకరాయి పెట్టలేదు ఆయన కట్టించిన ఇళ్ళే ప్రజలకు ఇవ్వలేదు, పట్టాలు ఇచ్చాడు. ఏ పాటి పట్టాలు? ఎవరికి దగ్గర ఉన్న ఇల్లు ఇల్లేయి.